మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఓకే, అంటే ప్రెసెంట్ మీరు షోస్ చేస్తున్నారు. మీరు బాగా స్టార్టింగ్లో ఛాలెంజ్ చేసిన సవాల్ అంటే ఏదని చెప్తారన్న? స్టార్టింగ్లో ఒక సవాల్ అంటే ఎదుర్కొన్నాను. ఈ సవాల్ అంటే ఏమి లేదు. యాక్చువల్గా మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేవే. ఇండస్ట్రీకి నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళలేవు, వచ్చాను, నువ్వు నిలబడ్డాను. సో అలాగే నేను కొన్ని ఫోక్ సాంగ్స్ చేస్తున్నప్పుడు కూడా అవ్వదు, అయ్యింది. ఒకటేమో 51 మిలియన్, ఒకటేమో 35 మిలియన్. చేసిన సాంగ్స్ అన్ని సాంగ్స్ కూడా అబౌవ్ మిలియన్స్లోనే ఉంటాయి వ్యూస్. కొన్ని 1-2 lakhsలో ఉంటాయి అంతే. స్టార్టింగ్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటే అంత అని చెప్పచ్చు. 1500 అనుకుంటా, 1500 1800 నేను తీసుకుంది రెమ్యునరేషన్. సో అది కూడా అంటే స్టార్టింగ్ అయితే 300. అది కూడా జీ తెలుగు షోలో సెలెక్ట్ అయ్యి కామెడీ కిల్లడీలు సెలెక్ట్ అయినప్పుడు కన్వీనియన్స్ ఇచ్చేవారు 300. ఇప్పుడు ఎంత? ఇప్పుడు నడుస్తుంది అట్లాగా, ఎంతకు తగ్గ అట్లేం లేదులే కానీ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు అంతే. సో పర్లేదు, ఇప్పుడు జీవనం సాగుతుంది అని అంటే బాగానే వస్తున్నాయి, పర్లేదు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఎన్ని షోస్ చేశారంటే ఒక మీకు లెక్క అనేది ఉందా? అంటే ఎపిసోడ్సా? ఈ ఎపిసోడ్స్ అయితే చాలానే చేసాం. ఎందుకంటే శ్రీదేవి, జబర్దస్త్, పటాసు, పోవే పోరా, పిట్టగోడ, తర్వాత కామెడీ కిలాడీలు, ఈ నా తెలిసి లెక్క ఎన్ని ఉంటే అదే అన్న. ప్రతి ఒక్కటి కాంతారా, అంటే ప్రతి ఒక్క యాక్టర్ అవన్నీ లెక్క. మంచి ఇంపాక్ట్ అమ్మ అసలు కాంతారా చేసినప్పుడు అయితే నాకు కన్నడ పేపర్లో నా గురించి చేయడం ఏంటి, తర్వాత హీరో వాళ్ళ బ్రదర్ నా గురించి ట్వీట్ చేయడం ఏంటి, ఇక అవన్నీ అప్పుడప్పుడు ఒక్కోసారి తెలుసుకుంటే మిరాకిల్ అనిపిస్తూ ఉంటుంది అవన్నీ. ఓకే అన్న, ప్రెసెంట్ అంటే ఎన్ని షోస్ చేస్తున్నారు? ఇంకా అప్కమింగ్ ఎన్ని ఉంది? మళ్ళీ మీ కాంబినేషన్ మీ ఇద్దరు స్టార్టింగ్లో మీ ఇద్దరు చేస్తుండే మళ్ళీ మీ కాంబినేషన్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజెంట్ అయితే ఇక నేను వచ్చిన వరకు చేసుకుంటూ వెళ్తున్నా. మొన్న రీసెంట్గా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మా కాంబినేషన్ చూసారు. మేము రన్నర్ అప్ వరకు వచ్చాము. విన్నింగ్ అది ఏమైందో ఇక అంత దేవుడికే తెలియాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మా పరివారంలో కానీ ఫోక్ సాంగ్స్ అట్లా మై చేసాం. అలాగే ఫ్యామిలీ స్టార్స్ ఇక అన్నిట్లో అలా చేసుకుంటూ వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్కి ఏమైనా వెళ్ళేదేమన్నా? యాక్చువల్గా బిగ్ బాస్ కాల్ వచ్చింది, బట్ నాకు తెలిసి వెళ్తున్నానా లేదా అనేది సెప్టెంబర్ మంత్ వరకు ఆగితే తెలిసిపోద్ది. నాకెందుకు ఇప్పుడే వెళ్తున్నారు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తున్నానని చెప్తున్నారు కానీ వచ్చింది, అది నిజమని తెలుస్తుంది. అట్లేం లేదు, చూడాలి. అన్నీ బాగుంటే లోపల ఉంటా, ఏమి బాగోపోతే బయట ఉంటా. సడన్గా ఏమైనా వైల్డ్గా ఎంట్రీ లాంటిది ఏమైనా పోనీ? అదే చెప్తున్నా కదా, అన్నీ బాగుంటే ఫస్ట్ వెళ్తాం, లేదంటే వైట్ కార్డ్ ఎంట్రీ వెళ్తాం. అంటే అన్నీ సెట్ అవ్వాలి, కుదరాలి. అంటే మన బడ్జెట్లు కుదరాలి, డేట్లు కుదరాలి, వేరే ప్రాజెక్టులు అవి కూడా చూసుకుని అన్నీ సెట్ అయితే ఈ సీజన్, లేదంటే నెక్స్ట్ సీజన్. ప్రెసెంట్ ఏమైనా మూవీస్ పెద్ద హీరోస్ ఎన్ని ఉన్నాయి అని మీకు లైన్? ఒకటి ఆదర్శ కుటుంబం ఒకటి చేసా, త్రివిక్రమ్ గారు, మన వెంకటేష్ బాబు గారు. అది కూడా పెద్ద క్యారెక్టర్ ఏం కలే కానీ ఒక చిన్న క్యారెక్టర్, పర్లేదు, హ్యాపీ అనిపించింది. త్రివిక్రమ్ గారు చూసి గుర్తుపట్టి ఎనొకరాజు బాగున్నామంటే హ్యాపీగా ఫీల్ అవడం. తర్వాత వెంకటేష్ గారు నువ్వు అది బాగా చేస్తావయ్యా అన్నాడు. ఏంటి సార్ అని అంటే, ప్రపంచ యాత్రికుడు స్కిట్ ఉంది కదా, ఆ వాయిస్ మార్చి మాట్లాడుతావు చూడు అని అంటే, అదే అది బాగా చేస్తావు, చాలు ఇక హ్యాపీ. మూవీ ఎట్లా ఉండబోతుంది? అంటే నాకు మూవీ గురించి తెలీదు. నా క్యారెక్టర్ ఒక చిన్న క్యారెక్టర్, డబ్బా క్యారెక్టర్. ఇక ఆ క్యారెక్టర్ గురించి అంతే తెలుసు, అంతే. సినిమా గురించి మనకి చెప్తారా? వెంకటేష్ గారు ఆన్ సెట్స్లో మీతో ఎట్లా ఉండేవారు అంటే? అసలు ఆయన మంచి యాక్టివ్, అసలు మంచి జోయల్ పర్సన్ అనమాట. ఏం ఎనర్జీ ఉన్నాడు అసలు వెంకటేష్ గారు. రమ్మ రెడీ అమ్మా, రెడీ చేద్దామా, అసలు వేరే లెవెల్ ఉండే. అసలు చాలా ఆనెస్ట్, అంటే జెన్యూన్, మంచి వ్యక్తి వెంకటేష్ గారు. మీతో బాగా క్లోజ్గా ఉండే జడ్జెస్ అంటే ఇప్పుడు దాకా చేసిన షోస్లో జబర్దస్త్ కానీ, ఫ్యామిలీ స్టార్స్ కానీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కానీ? నాతో జడ్జెస్ అంటే మన ఇంద్రజ మేడం గారు. నేను అమ్మ అని పిలుస్తూ ఉంటాను. ఇంద్రజ మేడం గారు, కృష్ణ భగవాన్ గారు, అంటే ఎక్కువ క్లోజ్ అంటే ఇంద్రజ గారు. సో ఆ తర్వాత రోజా గారు కూడా ఉండేటారు అప్పట్లో, కృష్ణ భగవాన్ గారు, మను గారు. సో నాగబాబు గారు ఉన్నప్పుడు మేము చేయలేదు. సో ఇప్పుడు నాగబాబు గారు వచ్చారు, ఇక నేనేమో బయట వేరే ఛానల్ అట్లా చేస్తున్నాను. మేబీ ఏమో వెళ్ళి చేసే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. మెగాస్టార్ గారిని ఏమైనా కలిసారా రీసెంట్గా? మెగాస్టార్ గారిని ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసాము. సో ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో అలా ట్యాగ్లోనే ఉంటుంది ఫస్ట్ ఎప్పుడును. ఎందుకో తెలీదు, మనం ఏమంటారో తిరుపతికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే కొన్ని చూసినప్పుడు మనకి తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, అలాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఏదో తెలియని హ్యాపీనెస్. అండ్ ఫైనల్గా మీకు బాగా స్టార్టింగ్ నుంచి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే స్పెషల్గా ఎవరికి చెప్పుకుంటారు?
ఇక ఫైనల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఆడియన్స్కే చెప్తాను నేను. ఎందుకనంటే ఈరోజు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారన్నా అది కేవలం ఆడియన్స్ వల్ల. ఇక వాళ్ళు వన్స్ ప్రేమించకుండా పక్కన పెట్టారంటే ఎంత పెద్దోళ్ళైనా కింద ఉండాల్సిందే. అది మీ స్టైల్లో చెప్తే కొంచెం బెటర్. ఇక అదే అంటే నా స్టైల్ అంటే ఏం లేదు. యాక్చువల్గా ఆడియన్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఎంత కింద ఉన్నవాడైనా పైకి వెళ్తాడు, ఎంత పైన ఉన్నవాడైనా కిందకు వస్తాడు. సో థ్యాంక్ యూ ఆడియన్స్, మీరు ఎప్పుడు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.